వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో అడిగేటువంటి ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము. గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నెంబర్ ఈజ్ బోత్ ఈవెన్ అండ్ కాంపోజిట్ నెంబర్? ఈ మోడల్లో ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో దానికి ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే 1, 2, 4, 7 ఇవి ఇచ్చారు. ప్రశ్న ఏమిటంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి, అలాగే కాంపోజిట్ నెంబర్ అయ్యి ఉండాలి. ఇందులో ఫైండ్ అవుట్ చేయండి. సో 1 అనేది ఆడ్ నెంబర్, అలాగే ఇది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఇది క్రాస్ చేయండి. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటే దానిని కాంపోజిట్ నెంబర్ అని అంటారు. 1 లేదా 2 మాత్రమే ఫ్యాక్టర్స్ కలిగి ఉంటే దానిని కాంపోజిట్ నెంబర్ అన్నారు. రైట్. అలాగే 2 యొక్క ఫ్యాక్టర్స్ని పరిశీలించండి. 2కి ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2కి ఫ్యాక్టర్ 1 అండ్ 2 అంటే 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు, కానీ ఈవెన్ నెంబర్. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈవెన్ నెంబరు మరియు కాంపోజిట్ నెంబరు 2 ఆన్సర్ అయి ఉండాలి. కనుక ఇది రాంగ్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు 7 విషయంలో వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, 4 విషయంలో వచ్చినప్పుడు 4కి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2, అలాగే 1 ఇంటూ 4 4, 2 ఇంటూ 4, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే. కనుక 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానిని కాంపోజిట్ నెంబర్ అని అంటారు. సో ఇది కాంపోజిట్ నెంబర్ అనేది క్లియర్ అయ్యింది. రైట్. అయితే క్వశ్చన్లో అడిగింది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, కాంపోజిట్ నెంబరు అయి ఉండాలి. కనుక 4 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య మరియు కాంపోజిట్ నెంబర్. సో ప్రశ్నలో అడిగిన దాన్ని బట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి 9ని చూద్దాం. 9 అనేది ఇక్కడ చూడండి, 9కి ఫ్యాక్టర్ 1 ఇంటూ 9, అలాగే 3 ఇంటూ 3, 1 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 9, 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9, అలాగే 9 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్, తెలిసిందే. ఓకే. అయితే ఇది ఈవెన్ నెంబర్ కాదు. 9 అనేది ఆడ్ నెంబర్, ఇది బేస్ సంఖ్య. కనుక ఇది కూడా రాంగ్ ఆన్సర్. క్వశ్చన్లో అడిగిన దానిని బట్టి సో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నెంబర్ ఈజ్ బోత్ ఈవెన్ అండ్ కాంపోజిట్ నెంబర్? ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అయి ఉండాలి. కనుక 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశ్న ఏమిటంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్ ఆఫ్ 12? మల్టిపుల్ ఆప్షన్లో ఏ 1, 2, 3, 4, 6, 12, అలాగే బి 1, 2, 4, 12, సి 2, 6, 12, డి 1, 2, 3, 6 ఇలా ఇచ్చేసారు. ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ని మనం తెలుసుకోవాలి. రైట్. ఇక్కడ మీరు సింపుల్గా 12 యొక్క గుణిజాలని ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 12, అలాగే 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 12, 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12, 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 12. సో 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12, 12 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని వరుసగా ఇక్కడ రాసుకోండి, అంటే ఇటు. సో 1, 2, 3, 4, 6, 12. ఇక్కడ వచ్చినటువంటి
ఈ ఫ్యాక్టర్స్ ఈ ఆప్షన్లో ఎక్కడున్నాయో గమనించండి. సో 1, 2, 3, 4, 6, 12 ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2, 3, 4, 6, 12 దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్, సి ఈజ్ రాంగ్ ఆన్సర్, డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ ఇవన్నట్టు. ప్రశ్న, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దెన్ 10? ఫ్రెండ్స్, ఎగ్జామ్లలో డిఫరెంట్ పొజిషన్లో క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి, రైట్? ఇక్కడ ఏం చేస్తారంటే 10 కన్నా ఎక్కువ అంటే విచ్ ఆఫ్ దిస్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ గ్రేటర్ దెన్ 10, 10 కన్నా ఎక్కువ ఉండేటువంటి కాంపోజిట్ నెంబర్ ఏదని తెలుసుకోవాలి. ఓకే, సో ఆప్షన్లో 11, 13, 14, 17 ఇచ్చాడు. ముందుగా ఇందులో కాంపోజిట్ నెంబర్ ఏవో ఫైండ్ అవుట్ చేయండి. సో 11 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 into 11 is equal to 11, అలాగే 11 into 1 is equal to 11. కనుక ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేటివి 2 మాత్రమే ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటేనే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబరే కాదు, కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, రైట్? అలాగే 13 కూడా కాంపోజిట్ నెంబర్ కాదు, రైట్? ఎలాంటి ఇక్కడ చూడండి, సి 1 into 13 is equal to 13, అలాగే 13 into 1 is equal to 13. 13కి ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి, కాబట్టి 2 కన్నా ఎక్కువ ఉంటేనే అది కాంపోజిట్ నెంబర్, కనుక ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి ఇక్కడ కనుక మీరు 14కి 1 into 14 is equal to 14, అలాగే 2 into 7 is equal to 14, 7 into 2 is equal to 14, 14 into 1 is equal to 14. మొత్తం ఎంత అయింది? ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. కాబట్టి ఇక్కడ దీనిని సి అనేది రైట్ ఆన్సర్, ఎందుకంటే 10 కూడా కాంపోజిట్ నెంబరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 10కి ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 into 10, అలాగే 2 into 5 is equal to 10, అలాగే 5 into 2 is equal to 10, సో 10 into 1 is equal to 10. మొత్తం ఎంత అయింది? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1, 2, 5, 10 అనేది. ఇక్కడ ఏమడిగాడు? 10 కన్నా గ్రేటర్ దెన్గా ఉండేటువంటి కాంపోజిట్ నెంబర్ కావాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 ఆప్షన్లో 17 కాంపోజిట్ నెంబర్ కాదు, 14 కాంపోజిట్ నెంబర్. అయితే ఈ 14 అనేది మోర్ దెన్ 10, గ్రేటర్ దెన్ 10, కనుక సి అనేది రైట్ ఆన్సర్. ప్రశ్న ఏమిటంటే, హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ ఏ కాంపోజిట్ నెంబర్ హ్యావ్ మినిమమ్? సో అంటే కాంపోజిట్ నెంబర్ కావడానికి కనీసం ఎన్ని ఫ్యాక్టర్స్ అవసరము అని, రైట్? హౌ మెనీ ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ టు కాంపోజిట్ నెంబర్. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ని గుర్తుంచుకోండి జాగ్రత్తగా, రైట్? సో 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అని అంటారు. సో 2 కన్నా ఎక్కువ అన్నప్పుడు 3 అనేది మినిమం, అంతకన్నా ఎక్కువ, రైట్? సో మినిమం 3 ఫ్యాక్టర్స్ అనేది అవసరము. ఉదాహరణకు ఇక్కడ చూడండి, సో 5 అలాగే 6 అనుకుందాం. సో 5కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 into 5, అలాగే 5 into 2. ఇది 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి 5కి, 1, 5, రైట్? కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు. ఎప్పుడైతే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుందో దానిని కాంపోజిట్ నెంబర్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు 6కు చూద్దాం. 6 యొక్క ఫ్యాక్టర్స్
1 into 6 is equal to 6, 2 into 3 is equal to 6, అలాగే 3 into 4 is equal to 3 into 2 is equal to 6, 6 into 1 is equal to 6. సో 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 అనేది కాంపోజిట్ నెంబర్. ఓకే, సో అలాగే 4 చూద్దాం. సో 4కి 1 into 4, 2 into 2, 4 into 1, 1, 2, 4. సో దీనికి 3 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని కాంపోజిట్ నెంబర్ అని అంటారు. కాబట్టి 2 కన్నా ఎక్కువ అనేది 3తో స్టార్ట్ అవుతుంది కనుక మినిమం ఈ యొక్క 3 ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్. కాంపోజిట్ నెంబర్ రావాలంటే 3 ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్. సో 3 is the రైట్ ఆన్సర్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే వారికి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకోసం మేము మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవన్నీ మీ నోటిఫికేషన్స్ రావాలంటే ముందుగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.